పత్తిపాడులో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులకి ఎమ్మెల్యేకి గొడవ అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. వాళ్ళ మధ్య చీలికలు తేవడానికో లేకపోతే వాస్తవమో తెలియదు. ఎమ్మెల్యే అయితే ఎవరికి ఎక్కువ, ఆయన అక్రమమైన రియల్ ఎస్టేట్ వ్యాపారాల నుంచి వసూలు చేయడం లేదా, ఆయన చెప్తే నగదు తిరిగి ఇవ్వాలా అంటున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో 41వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వం ఉచితంగా ఇంటింటికి మంచినీరు కొలా ఇస్తుండగా దాన్ని ఆసరాగా తీసుకున్న స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు చేసిన అక్రమ వసూళ్ల దందాపై పత్తిపాడు ఎమ్మెల్యే కార్యాలయం సీరియస్ అయింది. సంబంధిత వ్యక్తులు వసూలు చేసిన నగదు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించినట్టు సమాచారం. తమ్ముళ్ళు మాత్రం ససేమిరా అంటున్నారు. ఇప్పటికీ కార్యకర్తలు నేతల తీరులో మార్పు రాకపోవడం నియోజకవర్గ నాయకులు ఆందోళన కలిగిస్తున్న సమాచారం. ఎవరైనా వచ్చి అడిగితే డబ్బులు ఇచ్చారని చెప్పాలని బాధితులను పిలిచి బెదిరిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ నిజం చెప్పాలని చూస్తే కొళాయి కానీ ఇంటి పన్ను కానీ రాకుండా చేస్తామని హెచ్చరిస్తుండడంతో బాధితులు వెనకుండిపోతున్నారు. మరికొంతమంది బాధితుల ఇళ్లకు వెళ్ళి వారి ఫోటోలను తీసి మీకు 10 రోజుల్లో పంపులు వస్తాయని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు బాధితులే చెప్తున్నారు. బయట వాస్తవాలను చెప్పిన వారికి తమ్ముళ్ళు క్లాసులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం చెప్తే ఎందుకు డబ్బులు వెనక్కి ఇవ్వాలని ప్రశ్నిస్తున్న సమాచారం. కార్యకర్తలు ఎమ్మెల్యే అదుపు చేయలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పంచాయతీలు అన్ని పార్టీ అధినేత వద్దకు చేరతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తాను చేస్తున్న అక్రమ వసూలు ఆపి మిగిలిన నాయకులకు బుద్ధి చెప్పాలని నియోజకవర్గంలో ప్రజలు అనుకుంటున్నారు. ఆయన ఏమైనా తీసుకోకుండా పని చేస్తున్నాడా, ప్రతి పనికి ఒక రేటు వసూలు చేస్తున్నాడుగా అని టీడీపీ నాయకులు అన్న గమనార్హం. వైన్ షాపుల నుంచి రియల్ ఎస్టేట్ వెంచర్లు అక్రమ మైనింగ్ ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేసిన వారి నుంచి వసూలు చేసే ఆయన తమకు ఎలా చెప్తాడని ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు ఎమ్మెల్యే కార్యాలయం ప్రశ్నిస్తున్నారని ప్రజలు అంటున్నారు అంటూ రాసుకొచ్చారు. బట్ ఎమ్మెల్యే అట్లాంటిది అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేశారు అంటే చాలా మంచి పని చేసినట్టు ఎమ్మెల్యే. సరే, కొంతమంది వ్యతిరేకించవచ్చు, కానీ నాయకులు మిగతా కార్యకర్తలు అంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటే నేను అనుకోవటం లేదు అంతగా.